your national highways, I don't have any problem. For my state highways, I need some funds. I wanted to mobilize logistics hubs and also logistics parks, dry ports, all these things I am conceiving. I am requesting you to assist me also with your innovative ideas. I wanted to provide world-class logistics in Andhra Pradesh. That is the future for development. We are going to do it. నేను అదే విషయం వారికి చెప్పాను. ఇలాంటివన్నీ మనం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను అమరావతికి కూడా ఒక రోడ్డు అడిగినప్పుడు 2000 సంవత్సరంలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్రయత్నం చేశాం. 163 కిలోమీటర్లు. ఇప్పటి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేదు. ఆ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఒక వరంగా మారింది. బ్రహ్మాండంగా డెవలప్ అయింది. మొత్తం 4-5 జిల్లాలు కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ఇక్కడ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి వారిని కోరాను. వారు ఇస్తామని ఒప్పుకున్నారు. వారి ద్వారా రికమెండ్ చేస్తారు. దీనివల్ల మీరు చూస్తే కలకత్తాకి, హైదరాబాద్కి, విజయవాడ నుంచి మచిలీపట్నానికి, ఇంకొక పక్క విజయవాడ నుంచి నాగపూర్ కారిడార్కి, మీ ఊరు కూడా యువర్ ఓన్ టౌన్కి కూడా గడ్కరీజీ దిస్ రోడ్ ఈజ్ గోయింగ్ టు కనెక్ట్ నాగపూర్ ఆల్సో సో దట్ డైరెక్ట్ రోడ్ విల్ బి దేర్. ఇక్కడి నుంచి బెంగళూరు, ఇక్కడి నుంచి చెన్నై, ఇలాంటివి 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేస్తుంది. ఇది కూడా వారు ఇది చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా. ఇవి కాకుండా ఏదైతే మనకు మెట్రో రైల్స్ ఉన్నాయి, 2 రావాల్సిన అవసరం ఉంది. బైఫర్కేషన్ యాక్ట్లో కూడా పెట్టారు. 1 ఈజ్ విశాఖపట్నం, 2ది విజయవాడ. ఈ 2 కూడా తొందరలోనే శాంక్షన్ చేసి ఇటు వారి డిపార్ట్మెంట్లో ఏముందో అవన్నీ చేయాల్సిందిగా కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అవి కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఇంకొక పక్కన వారు ఒక విషయం చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ గురించి, గ్రీన్ ఎనర్జీ గురించి ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక ప్రోగ్రాం మీరు చూస్తే సూర్యఘర్, ప్రతి ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడం. మనం కూడా దీని కింద 20 లక్షల ఇండ్లకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని, అదే సమయంలో ఇంటిపైనే వాళ్ళ ఇండ్లపైనే వాళ్ళు ₹1 ఖర్చు పెట్టకుండా 2 కిలోవాట్స్ వారు పెట్టే విధంగా మనం ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఇది కాకుండా బీసీలందరికీ వాళ్ళు కానీ పెట్టుకోగలిగితే అప్ టు 3 కిలోవాట్స్ వరకు ₹98,000 సబ్సిడీ ఇవ్వడానికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన రైతులందరూ ముందుకొస్తే కుసుమ్ కింద ఉచితంగా పంప్ సెట్లు పెట్టించి తద్వారా వారు వాడుకొని సర్ప్లస్ కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. బయోఫ్యూయల్లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి ఆశిస్తున్నా. ఒక పక్క వికసిత్ భారత్, ఇంకో పక్క స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈ 2 కూడా జయప్రదం కావాలంటే మళ్ళీ మనం రహదారులపైన, ఎయిర్పోర్ట్లపైన, లేకపోతే పోర్ట్లపైన, ఇన్లాండ్ వాటర్వేస్ పైన, ఇంకో పక్క రైల్వే లైన్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల ప్రధానమంత్రి గారి నాయకత్వంలో బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ నుంచి బాంబేకి వస్తుంది. అది అయిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసింది, సౌత్ ఇండియాలో అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కవర్ చేస్తే 5 కోట్ల మందిని కవర్ చేసినట్టు అవుతుంది. ఇది బిగ్గెస్ట్ ఎకనామిక్ కారిడార్గా తయారవుతుంది. ఇది కూడా రావాల్సిన అవసరం ఉంది. అది రాగలిగితే ఇటు చెన్నైకి పోవాలంటే 45 మినిట్స్లో 1 అవర్లో వెళ్ళిపోతాం. ఇంకా లెస్ దాన్ దట్ వెళ్తాం. బెంగళూరు కూడా 1 అవర్లో వెళ్ళే పరిస్థితి వస్తుంది. అటు హైదరాబాద్ కూడా 1 అవర్లో 45 మినిట్స్ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ మోర్ అండ్ మోర్ లీడర్స్.
Honorable Prime Minister is having excellent ideas, clear vision. To execute his vision, people like me, people like Gadkari ji, and also Pawan Kalyan ji, all of us has to join together to make India great. I am totally confident. We are optimistic also. We are going to become third largest economy another 1 or 2 years' time. After that, we have to compete bigger economies. That is China and also USA, America. We have to compete China means 4.5 times. To compete America, 7 times. But India is having capacity. We are all going to work in the direction we are going to achieve. With this, మీ అందరి ఉత్సాహం చూశాను. ఇప్పుడే నేషనల్ హైవే చూసినప్పుడు మీరంతా కూడా 2 గంటలకు వచ్చారు. 6 గంటలు ఇక్కడ కూర్చున్నారు. ఈ 6 గంటలు కూర్చున్న దానికి ఒక్కసారి మేము కూడా పని మీదనే ఉన్నాం. వస్తానే మినిస్టర్ గారు అయితే ఈరోజు తిరుపతికి వచ్చి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత 1 గంట 1.5 గంట ఓపిక్గా ఆల్ ఎంపీస్ అడిగిన ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసి ఈ రాష్ట్రానికి ఒక హామీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. మీరు చాలా ఓపిక్గా ఉన్నారు. మీరు ఓపిక్గా ఉన్నదానికి కూడా ఒక ఫలితం, మీరు కూడా నేషనల్ హైవే ఎక్కితే ఎక్కడా ఇబ్బంది లేకుండా మీరు అనుకున్న ప్రదేశానికి సురక్షితంగా చేరడానికి, స్పీడ్గా చేరడానికి అవకాశం వస్తుంది. గడ్కరీ గారి ఆలోచనలను చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. 1 is safety, 2nd is green hydrogen, green energy, electrical vehicles. 3rd one is I requested him to give sufficient funds. We will have plantation either side of the national highway. Both sides I am prepared to give land. Anybody wanted to travel with electrical vehicles, you don't have any problem. It will be very smooth riding. And also both sides there is a greenery. Now vehicles are coming driverless also. You can program the car, going on working, it will reach wherever you want to reach. That days are going to come very soon. I am very happy. All these things are going to happen with proper leadership, with proper vision. That is Gadkari ji. I am thanking him. You have given everything today. Only I am requesting you, again, you treat Andhra Pradesh is your home state. At far Maharashtra, you have to do everything here. I am going to clear everything across the table. You may not get even Maharashtra that support. You order me, I will get it done. But my request to you, one of the best roads, you make it. Next to you, there is a minister, our minister is there, Ram Mohan Naidu. He has to construct airports properly. Then I am prepared to construct proper ports, inland waterways. You are having excellent ideas on inland waterways also. We will work together. You have given 2 logistics parks today. Earlier, we are requesting 2 more and many more in course of time. I am confident that is only a commercial angle. Which one? Thank you, sir. Thank you. Thank you. Rope ways కూడా 2 ఆల్రెడీ శాంక్షన్, ఇంకో 4 కూడా శాంక్షన్ చేస్తామంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇది సాధ్యమా అనుకుంటాం. ఎవ్రీథింగ్ ఇది సాధ్యం. అన్నీ కూడా అసాధ్యమేం కాదు. ఈరోజు నా జీవితంలోని హ్యాపీయెస్ట్ డే, గ్రేట్ డే, హిస్టారిక్ డే. దానికి కారణం మంచి ఎండలో 3 గంటలు అన్నదాత సుఖీభవ కార్యక్రమం చేసి సాయంత్రం అది రైతులను ఆదుకునే కార్యక్రమం